వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి కామర్స్ బిజినెస్ డే 3లో ఈరోజు మీషోలో క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి పర్ఫెక్ట్గా ప్రతిదీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. సో ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనం మీషోలోకి వెళ్ళిన తర్వాత పైన అప్లోడ్ అని ఉంటుంది. సో అప్లోడ్లోకి వెళ్ళాలి. అలా అప్లోడ్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. సో మీరు ఇయర్ టాప్స్ అయితే ఇయర్ టాప్స్, జ్యువెలరీ అయితే జ్యువెలరీ, ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీ. సో నేను జ్యువెలరీ పెడుతున్నాను కాబట్టి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫోటో కింద సెలెక్ట్ చేసుకుని ఇచ్చింది. సో నేను ఇమేజ్ అనేది పెట్టేస్తున్నాను జ్యువెలరీది. సో డీటెయిల్గా చూడండి, ఎక్కడా మిస్ అవ్వకండి. సో ఇలా మీకు ఎన్ని జ్యువెలరీ దానికి సంబంధించిన ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రతిదీ డీటెయిల్గా పెట్టండి. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా ఇయర్ టాప్స్, జ్యువెలరీ ప్రతిదీ సపరేట్గా తీసేసుకోండి. సో బాగుంటుంది ఇలా ఎక్కువగా మోర్ ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల. సో ఈ విధంగా నేను జ్యువెలరీస్ అనేవి 3 ఫొటోస్ అనేది అప్లోడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కింద ప్రొడక్ట్ నేమ్ అని అడిగింది. సో దీన్ని ఏం చేయాలంటే అలాగే హోమ్ పేజ్కి వెళ్ళిపోండి. సో చాట్ జీపీటీ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో మనం పెట్టిన ఫోటోని అందులో అప్లోడ్ చేయాలి చాట్ జీపీటీలో. చేసి గివ్ మీ ద ప్రొడక్ట్ డీటెయిల్స్ ఆన్ మీషో క్యాటలాగ్స్ అని ఇచ్చేసేయండి. ఇచ్చి సెండ్ చేసేసేయండి. సో ఇలా సెండ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేటివి ఇచ్చేస్తుంది ప్రోడక్ట్ గురించి. సో అన్ని డీటెయిల్స్ ఇవ్వదండి, మిడిల్లో చాలా మిస్ అవుతాయి. అందుకే చెప్తున్నాను, ఏదో పైన కట్ చేస్తూ చూడకుండా కంప్లీట్గా చూస్తేనే మీకు తెలుస్తుంది. సో నేను జ్యువెలరీ క్యాటలాగ్స్ అడిగాను మీషో కోసం. సో కొన్ని డీటెయిల్స్ ఇచ్చింది. సో అందులో నేను ఏం చేశాను, ప్రొడక్ట్ నేమ్ ఒకటి కాపీ చేసుకుంటున్నాను. సో ట్రెడిషనల్ గ్రీన్ స్టోన్ అని ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, సో దాన్ని కాపీ చేసి ఏం చేస్తాను, హోమ్ పేజ్కి వెళ్ళి సో డైరెక్ట్ మీషో ప్రొడక్ట్ నేమ్ దగ్గర దాన్ని పేస్ట్ చేసేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో సేమ్ చాట్ జీపీటీలోకి వెళ్ళిపోతాను. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కింద ఉంది కదా, దాన్ని కాపీ పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కాపీ చేసుకొని అక్కడ డిస్క్రిప్షన్ దగ్గర పేస్ట్ చేసేస్తున్నా. సో ఏ విధంగా యాడ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేటివి కంప్లీట్గా గ్రీన్ టిక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం. సో పైన ఉంది కదా బేసిక్ డీటెయిల్స్ అని, సో ఇప్పుడు అందులోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ అని చెప్పేస్తే. సో అలా నెక్స్ట్ మనం పేజీలోకి వెళ్ళిపోయాక ప్రొడక్ట్ డీటెయిల్స్ అడిగింది. అక్కడ వెయిట్ అడుగుతుంది జ్యువెలరీది. సో వెయిట్ అనేది మనకి ఎక్కడా కూడా ఇవ్వలేదు డీటెయిల్స్లో. సో మనం ఏం చేయాలి, కింద వెయిట్ అని టైప్ చేసేయాలి. ఎందుకంటే జ్యువెలరీ ఇమేజ్ ఆల్రెడీ పైన ఉంది కాబట్టి మనం జస్ట్ ఇక్కడ వెయిట్ ఉంది కదా, వెయిట్ అని కింద టైప్ చేస్తే ఆ జ్యువెలరీ వెయిట్ అనేది మనకి ఇచ్చేస్తుంది. సో నేను వెయిట్ అని సెర్చ్ చేశాను. సో వెయిట్ వచ్చేసి ఎంత ఉంది అంటే సో 28 to 45 గ్రామ్స్ అలా ఉంది నెక్లెస్. ఇయర్ రింగ్స్ వచ్చేసి 5 to 10. సో దీన్ని బట్టి మీరు యాజ్ ఇట్ ఈజ్ మీ మైండ్కి తగ్గట్టు పెట్టేసుకోండి. సో నేను వచ్చేసి ఎంత పెట్టేసుకున్నానంటే చూసేసేయండి. సో 25 గ్రామ్స్ అని పెట్టుకున్నాను టోటల్గా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మెటల్ అడుగుతుంది. యాలీ పెట్టచ్చు, బ్రాస్ పెట్టచ్చు, కాపర్ పెట్టచ్చు. సో మీకు మీ ప్రోడక్ట్ ఏదో అది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కూడా ఇచ్చేస్తుంది. సో చెప్పండి, బేస్ మెటల్ ఏనది మీకు ఇచ్చేస్తుంది, బ్రాస్ అండ్ యాలీ. సో మీరు ఏదైనా పెట్టుకోండి. సో మీ ప్రోడక్ట్కి మెటల్ ఏదో అది మీకు తెలుస్తుంది కదా, సో అది పెట్టేసుకొని డౌట్ ఉంటే చాట్ జీపీటీలో కూడా అడిగేసేయండి. నెక్స్ట్ వచ్చేసి జెనరిక్ నేమ్. సో నేను జ్యువెలరీ సెట్ కాబట్టి జ్యువెలరీ సెట్ పెట్టేశాను. ఇన్క్లూడ్ కాంపోనెంట్స్. సో ఇది అనేది మీకు తెలియదు, అదేందో కూడా తెలియదు. సో ఏం చేయాలి, వెంటనే చాట్ జీపీటీకి వెళ్ళేయాలి. చాట్ జీపీటీకి వెళ్ళిన తర్వాత కింద మనం టైప్ చేయాలి. సేమ్ వెయిట్ ఎలా చూసామో ఇది కూడా అలాగే టైప్ చేసి సెండ్ చేసేసేయాలి. సో ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ ఇస్తుంది. సో ప్రతిదీ తెలియంది చాట్ జీపీటీ అయితే బెస్ట్ అండి క్యాటలాగ్ అప్లోడ్ చేయడంలో. సో కింద చూసారు కదా, 1 ఇంటూ స్టేట్మెంట్ నెక్లెస్, 1 పేర్ ఇంటూ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. సో ఆ రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటిని మనం కాపీ చేసేసుకొని పేస్ట్ చేసుకోవడమే. సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేసేసుకుందాం. సో చాలా ఈజీ అండి మీషోలో అప్లోడ్ చేయడం అయితే. సో క్లియర్గా ఉన్నట్టు చెప్తున్నాను, ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు కాబట్టి.
సో నెట్ క్వాంటిటీ 1 ఇచ్చేస్తాను. నా దగ్గర 1 ఉంది. సో ఫెస్టివల్. సో ప్లేటింగ్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్ పెట్టాను. మీరు కావాలంటే 1 గ్రామ్ గోల్డ్, బ్రాస్ ప్లేటెడ్, మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ ప్లేటెడ్ ఇలా మీ జ్యువెలరీకి తగ్గట్టు మీరు ఏ జ్యువెలరీ పెడితే దాన్ని పెట్టేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యూనిటీ ఇచ్చింది. నేను యూనిటీ సెంటీమీటర్స్లో పెట్టేశాను. నెక్స్ట్ ప్రొడక్ట్ హైట్ ఇచ్చేసింది. సో ప్రొడక్ట్ హైట్ నాకు తెలిసి ఇచ్చిండొచ్చు. సో మనం ఒకసారి స్క్రోల్ చేద్దాం పైకి. సో చూడండి, ఇయర్ రింగ్స్ హైట్ అండ్ నెక్లెస్ లెంత్ ఇచ్చేసింది. సో మనకు వచ్చేసి ప్రొడక్ట్ హైట్ కావాలి. సో మనము ఏం చేద్దామంటే ప్రొడక్ట్ హైట్ నెక్లెస్ కాబట్టి మనకి ఇంచెస్లో తెలిసిపోతుంది కాబట్టి నేను యూనిటీని చేంజ్ చేసుకున్నాను. సెంటీమీటర్స్లో లేకుండా ఇంచెస్లో పెడదాం అనుకున్నాను. హైట్ వచ్చేసి 1.5 ఇంచెస్ ఉంటుంది. సో నెక్స్ట్ లెంత్ వచ్చేసి కూడా నేను చెప్పేస్తాను. లెంత్ వచ్చేసి 18 to 20 ఇంచెస్ వరకు ఉంటుంది. సో చాట్‌జీపీటీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే ఇచ్చేసింది. సో 18 to 20 ఇంచెస్ అని పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి కింద మనకు ప్రొడక్ట్ విడ్త్ అని ఇచ్చింది. సో నేను విడ్త్ను మాత్రం సెంటీమీటర్స్లోనే పెట్టాలనుకుంటున్నాను. సో విడ్త్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. మీరు కావాలంటే టైప్ చేయొచ్చు. మీకు సెంటీమీటర్స్లో కావాలంటే సెంటీమీటర్స్లో అడగండి, ఇంచెస్లో కావాలంటే ఇంచెస్లో కూడా అడగండి. సో ఈ విధంగా మీకు ప్రొడక్ట్ అనేది ఎంత ఇంచెస్లోనా సెంటీమీటర్స్లోనా అది మీ ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి మనకు చూపిస్తుంది కదా 1.5 ఇంచెస్ వరకు చూపిస్తుంది విడ్త్ వచ్చేసి. సో నేను 1.5 ఇంచెస్ సెంటీమీటర్స్ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ సీజనింగ్ వచ్చేసి అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ అనేది ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్. నెక్స్ట్ స్టోన్ టైప్ ఇచ్చారు. స్టోన్ టైప్ వచ్చేసి చాట్‌జీపీటీలో ఏమి ఇచ్చిందంటే మనకు సో స్టోన్ టైప్ ఆఫ్రికన్ గ్రీన్ స్టోన్స్, రూబీ కలర్డ్ స్టోన్ అని ఇచ్చింది. సో ఇంచుమించు అంత ఉండకపోవచ్చు. సో నేనేం పెట్టానంటే ఆఫ్రికన్ స్టోన్స్ అనేది పెట్టేశాను. సో ఎక్కడా లేకుంటుంది, కొన్ని నేమ్స్ ఉంటాయి ఉండవు. సో మనం అక్కడ ఉన్న ఆప్షన్నే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ అంటుంది. సో మీరు ఏదైనా మీ చైన్ ఏది ఉంది, చైన్ లింక్ ఉంది, నేను చైన్ లింక్డ్ పెట్టాను. సో మీకు డాలర్ లాగా ఉందా లేకపోతే గుత్త పూసలాగా ఉందా ఇలా మీకు ఐటమ్కి తగ్గట్టు మీరు దాన్ని ప్రోడక్ట్ని పెట్టేసుకోవచ్చు పేరు. సో ఇన్ని పేరు ఉంటాయి ట్రెండ్ అనేటివి, ట్రెండ్కి తగ్గట్టు మీరు దానికి పెట్టేసుకోండి. సో నేను వచ్చేసి అయితే పెట్టేసుకున్నాను కదా, మీకు చూపించాను నేను. సో చైన్ లింక్డ్ పెట్టేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి టైప్ అడుగుతుంది. సో టైప్లో మీది బ్రాస్లెట్ అండ్ ఇయర్ రింగ్సా, బ్రాస్లెట్ అండ్ రింగా, సో కాంబో టైప్ ఉంటుంది కదా అలా. సో అలాగే స్క్రోల్ చేస్తూ వెళ్ళండి, మీకు కావాల్సింది ఉంటుంది. నేను నెక్లెస్ ఇయర్ రింగ్స్ లాస్ట్ ఉంది కదా, నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అది పెట్టేస్తాను, ఎందుకంటే చైన్తో పాటు కమ్మలు కూడా వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఏ జ్యువెలరీ అప్లోడ్ చేసినా ఫ్రీ సైజ్ అనే పెట్టేసేయండి. మెయిన్గా అంటే అందరు కన్ఫ్యూజ్ అయ్యేది మీషో ప్రైస్, రౌండ్ ఎఫెక్టివ్ ప్రైస్, ఎంఆర్పి, ఈ మూడు ఏంటో కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన మీషో ప్రైస్ వచ్చేసి మీ ప్రైస్ అండి. మీరు లాభం మొత్తం చూసుకున్న తర్వాత మీకు ఎంత 50 రూపీసా 100 రూపీసా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లాభము, ఆ జ్యువెలరీ ప్లస్ మీరు లాభం కూడా అక్కడే మీరు టైప్ చేయాలి. ప్రైస్ అనేది మీషో ప్రైస్ మీ ప్రైస్ అన్నమాట. సో మీరు ప్రోడక్ట్ కావాల్సిన లాభం చూసుకొని పెట్టేసుకోవాలి. సో నేను అరౌండ్ వచ్చేసి నా జ్యువెలరీకి ప్రైస్ పెట్టేస్తాను, మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి. సో నేను దానికి తగ్గ ప్రైస్ పెట్టేస్తాను. ఇక్కడ ప్రైస్ మాత్రం మీ లాభం ప్లస్ అన్ని జ్యువెలరీది కాస్ట్ కూడా కలిపి పెట్టేసేయాలి. సో నేను వచ్చేసి ఏం పెడుతున్నానంటే 850 పెడుతున్నాను. సో రౌండ్ ఎఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అదే పెట్టేసుకుంటుంది ఆటోమేటిక్ 832 అని. ఎంఆర్పి వచ్చేసి మనము ఒక 50 కానీ ఒక 150 కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మన అమౌంట్కి. ఎందుకంటే మధ్యలో మన ప్రోడక్ట్ని అంటే మన ప్రోడక్ట్ని వాళ్ళు వేరే వాళ్ళకి చూపించేటప్పుడు మధ్యలో కమిషన్ అనేది ఉంటుంది. సో ఆ కమిషన్ని మనం 50 లేదా 100 డిస్టెన్స్లో పెట్టేసుకోవాలి. మ్యాక్సిమం 50 పెడితే సరిపోతుంది. సో కొన్ని టైంలో 100 రూపీస్ కూడా అడుగుతుంది కాబట్టి నేను 950 పెట్టేశాను 100 డిస్టెన్స్లో. సో ఇలా పెట్టిన తర్వాత కిందికి వచ్చేసి మనము డీటెయిల్గా చూపిస్తాను చూడండి. సో కింద మీకు ఏంటి మీషో ప్రైస్ 850 మనది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ 75 తీసుకుంటుందండి. సో మన బ్యాంక్ స్టేట్మెంట్కి వచ్చేటి 835 మాత్రమే మనకు వస్తుంది, 850 కూడా మనకు రాదు. బ్యాంక్ స్టేట్మెంట్లో మనకు లాస్ట్కి వచ్చేది 835. సో మధ్యలో 30 రూపీస్ కూడా అది అయిపోతుందండి అలా ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రీ ఆర్
కంట్రీ ఉంది కదా, మన కంట్రీ ఇచ్చేసేయండి. ఆబ్వియస్లీ ఇండియన్ అని చెప్పి పెట్టేస్తాము. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మీరు స్టోర్ ఉంటే స్టోర్ పేరు ఇవ్వచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉండి మీరు బిజినెస్ చేస్తే మీ ఇంటి అడ్రస్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు ఏదైనా ఒకటి పేరు పెట్టుకుంటారు కదా మీ జ్యువెలరీకి. సో మనం ఎస్ఎస్ ఫ్యాషన్ అని పెట్టాము, కింద అడ్రస్ ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ పిన్ కోడ్, మీ ఏరియాది పిన్ కోడ్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పిక్కర్ నేమ్. సో ఇంటి దగ్గరనే చేసి ఇంటిదే ఇచ్చేసేయండి. ఒకవేళ స్టోర్ ఉంటే స్టోర్ది పెట్టేసుకోండి. సో కింద యాజ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ కదా టిక్ కొట్టేసండి. యాజ్ ఇట్ ఈజ్ అవే డీటెయిల్స్ వచ్చేస్తాయి కింద కూడా. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ కాడికి వచ్చాము. ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అనేది అడుగుతుంది. సో ప్రొడక్ట్ ఐడి కోసం ఏం చేయాలి, చాట్‌జీపీటీలోకి వెళ్ళిపోయి ప్రొడక్ట్ ఐడి అని చెప్పి మనం టైప్ చేయాలి. సో ఈ విధంగా ప్రొడక్ట్ ఐడి అని చేస్తే మనకు ప్రొడక్ట్ ఐడి కూడా ఇచ్చేస్తుంది. సో చూడండి, స్టైల్ కోడ్ అంటే ప్రొడక్ట్ ఐడి అని మాత్రమే. సో కింద దాన్ని మనము కాపీ పేస్ట్ చేసుకుందాము. టెంపుల్ గ్రీన్ సెట్ 77 అని ఇచ్చింది, లేదా పైన కూడా ఇచ్చింది. రెండిట్లో ఏదైనా మీరు కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు ప్రొడక్ట్ ఐడి దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ వన్. మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నారు, బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్. సో అదేం లేదు, ఇంటూ పెట్టేశాను నేను. సో బ్రాండ్ నేమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనది రాదు అక్కడ. సో కలర్ వచ్చేసి నాది గోల్డ్ కాబట్టి నేను గోల్డ్ ఇచ్చేసాను చైన్ మొత్తము. సో తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇన్వెంటరీ మీ దగ్గర స్టాక్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 అలా. నెక్స్ట్ ఎస్కేయు ఐడి అడుగుతుంది. ఎస్కేయు ఐడి ఆల్రెడీ ప్రొడక్ట్ డీటెయిల్స్ కాడ ఇచ్చేసారు చూడండి, ఎస్కేయు అని. దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసేయడమే. సో ఈ విధంగా మనం ఎస్కేయు ఐడి కూడా పేస్ట్ చేసేసి రివ్యూస్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో రివ్యూ కింద వచ్చిన తర్వాత ఒకసారి అన్నీ చెక్ చేసుకోమంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది కదా, ఎడిట్ చేసుకోవచ్చు. మీకు జ్యువెలరీ కానీ డీటెయిల్సే కానీ, సో ఏదైనా కింద ప్రైస్ డీటెయిల్సే కానీ ఏవైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఎడిట్ చేసుకో అని చెప్పి కూడా మనకు చూపిస్తుంది. సో లాస్ట్ అనమాట మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి, మనం ఏం పెట్టేసామో అది. సో అన్నీ ఓకే అయితే సబ్మిట్ క్యాటలాగ్ ఉంది కదా కింద, సో దాన్ని సబ్మిట్ చేసేసేయండి. మన క్యాటలాగ్ అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ఇలా అప్లోడ్ అయిన తర్వాత క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. సో మనది అప్లోడ్ కావడానికి ఆ క్యూసీ ప్రోగ్రెస్ అనేది మనకు అప్రూవ్ చేయాలి. సో అక్కడ క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, అక్కడ క్యూసీ పాస్ అని మనకు చూపించాలి. సో చూడండి, క్యూసీ పాస్ అని ఇంకా చూపించలేదు మన జ్యువెలరీది. సో నేను అది ఒక 10 minutes అలా అంతలోపు వచ్చేస్తుంది. సో మీకు అది అయ్యే వరకు నేను చూపిస్తాను క్యూసీ ప్రోగ్రెస్. చాలామందికి క్యూసీ ఎర్రర్ వస్తుంది. సో నేను చెప్పిన డీటెయిల్స్ ప్రతిదీ మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా క్యూసీ పాస్ అనే వస్తుందండి. అందుకే మీకు ప్రతిదీ డీటెయిల్గా నేను చెప్పేశాను. సో మీకు అదే అయ్యే వరకు నేను చూపిస్తాను. సో చూడండి, కింద క్యూసీ పాస్ అని వచ్చింది కదా గ్రీన్ కలర్, ఆ విధంగా వచ్చేస్తుంది, ఆరెంజ్ వెళ్ళిపోయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి స్మాల్ బిజినెస్ వాళ్ళకు సపోర్ట్ చేయండి. సో మీకు ఏ ఈకామర్స్ బిజినెస్ గురించి తెలియాలన్నా కూడా మన పేజీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు తెలియని ప్రతి డీటెయిల్ నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తాను అండి. సో ఒక లైక్ చేసి వెళ్ళండి. సో చూడండి, ఒకవేళ మన పేజీ లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో మన మీషో పేజీ లింక్ అడగండి. అక్కడ నేను మీకు పేజీ కూడా లింక్ చేస్తాను. అక్కడ నుంచి మీరు మన ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీషో ద్వారా. సో చూడండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఇంకా అలాగే ఉందండి, ఇంకా క్యూసీ పాస్ అనేది రాలేదు. సో నేను వచ్చే వరకు చూపిస్తాను, ఎందుకంటే కొందరికి డౌట్ ఉంటుంది, సో అవ్విందా అవ్వలేదా అని. క్యూసీ ఎర్రర్ కూడా రావచ్చు, సో మనం ఖచ్చితంగా చెప్పలేము. సో క్యూసీ ఎర్రర్ కూడా. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోద్దాం మనము. సో చూడండి, ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ మీషో ఓపెన్ చేస్తున్నాను నేను. సో పేజీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నాను తొందరగా అవుతుందని. సో చూడండి, ఇలా మీషో పేజ్కి వెళ్ళినాక కింద ఇన్వెంటరీకి వెళ్ళిపోతాను నేను. సో కొంచెం స్లోగా అవుతుంది. ఓకే, డన్, మన పేజ్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి కింద ఇన్వెంటరీకి వెళ్ళిపోతాను నేను. ఇన్వెంటరీకి వెళ్ళిపోయిన తర్వాత సో అప్లోడ్కి వెళ్ళిపోతాను. యాక్టివిటీ పెండింగ్, ఇంకా పెండింగ్ అనే చూపిస్తుంది. సో యాక్టివ్ 85. సో యాక్టివ్ కూడా అయిపోతుంది, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను నేను. సో ఆల్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం మనము.
సో చూడండి క్యూసీ పాస్ అని వచ్చేసింది. సక్సెస్ఫుల్గా మనది క్యాట్లాగ్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో క్యూసీ ప్రోగ్రెస్ నుంచి క్యూసీ పాస్కి వచ్చింది. చూసారు కదా, ఇలాగే మీషో క్యాట్లాగ్స్ ప్రతిదీ డీటెయిల్గా అప్లోడ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.